మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు హోత్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించినటువంటి ఎఫ్పిఎఫ్ ఫార్మేషన్ అనే కార్యక్రమంలో ఈఫర్ ఇంటర్నేషనల్ తరపు నుంచి పాల్గొన్న వాళ్ళం. మేము ఎఫ్పిఓకి సంబంధించినంత వరకు అన్ని వివరాలు ఇస్తూ దానికి తగ్గట్టుగా పాడి పశువులకి నెక్స్ట్ మరియు కోళ్ళకి మేకలకి వాటి యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదకత ఎలా పెంచుకోవాలి ఏంటి అనే అంశాల మీద వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో అందరూ బాగా పాల్గొన్నారు. దానికి తగ్గట్టుగా మనం ఇందులో ఏంటంటే పాల దిగుబడి ఎలా పెంచుకోవాలి, వాటికి కావాల్సిన పశుగ్రాసాలు, ఈ విషయాలు అనేవి చర్చించడం జరిగింది. అందులో కూడా మనం వ్యాధులు ఏమొస్తాయి, దానికి తగ్గట్టుగా టీకాలు ఎలా వేసుకోవాలి ఏంటి, ఆ విషయాలన్నీ కూడా మనం చర్చించడం జరిగింది. హోత్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈఫర్ ఇంటర్నేషనల్ వారి ఆర్థిక సాయంతో పివిపురంలోని బాలకీర్తి నిలయం ఆవరణలో ఈ దినము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈఫర్ ఇంటర్నేషనల్ ఫెసిలిటేటర్స్ కంట్రీ డైరెక్టర్ డాక్టర్ శ్యామ్ కట్టా వారు కేవీఎన్ గణేష్ సార్ గారు మరి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేద రైతు సంఘాలను ఎలా స్ట్రెంథన్ చేయాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, పొదుపు సంఘాలలో ఉన్నటువంటి సభ్యుల్ని మహిళా రైతు సంఘాలుగా ఏర్పాటు చేయడానికి మరి వారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సంఘాలను బలోపేతం చేసేందుకు వివిధ రకములైనటువంటి శిక్షణలు అందించినారు. ముఖ్యంగా ఆకలితో అలమటించేటువంటి కుటుంబాలను గుర్తించి ఆకలి బాధను నిర్మూలించేదానికి మరియు ఆర్థికంగా వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచడానికి, వాళ్ళ జీవనోపాధి పెంపొందించేదానికి వివిధ రకములైనటువంటి ఉత్పత్తులను చేసి ఆ ఉత్పత్తుల ద్వారా వ్యవసాయం మీద వచ్చిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి వాటి ద్వారా వాళ్ళ కుటుంబ జీవనాభివృద్ధి మరి వాళ్ళ పిల్లలను కడుపు నిండా ఆహారం పెట్టించి వాళ్ళను చదువుకునే దృష్టితో మరి ఈరోజు సాయం అందించినందుకు మరి భవిష్యత్తులో కూడా హోత్ సంస్థ చేయటువంటి కార్యక్రమాల్లో మహిళలను భాగస్వాములుగా చేస్తూ వాళ్లకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్ట్రెంథనింగ్ చేయడం అయితేనేమి, మరి వాళ్ళకు అవసరమైనటువంటి శిక్షణలు ఏర్పాటు చేయడం అయితేనేమి, ప్రభుత్వం కానీ ప్రభుత్వేతర సంస్థలతో కానీ మరి లింకేజ్ ఏర్పాటు చేసి బలోపేతం చేస్తామని చెప్పినందుకు మన కట్టా శ్యామ్ సార్ గారికి, ఐఫర్ ఇంటర్నేషనల్ ప్రతినిధి గారికి, మా హోత్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మహిళలమైన మేము కొమరోలు బేస్తవారపేట మండలానికి చెందినటువంటి 45 మంది వ్యవసాయ వాలంటీర్స్ని అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయడానికి మాకు అవసరమైనటువంటి సలహాలు గ్రామ స్థాయిలో శిక్షణలకు కూడా మాకు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈరోజు హోత్స్ ఆర్గనైజేషన్ తరఫున ఈ పివిపురంలో బేస్తవారపేటలో ఎఫ్పిఓస్ మీద ఇక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్జి విమెన్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈఫర్ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎండింగ్ హంగర్, పవర్టీ అండ్ కేరింగ్ ఫర్ ద ఎర్త్. దాంట్లో భాగంగా స్త్రీలను మేము ఎంపవర్ చేస్తూ ఉంటాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ వారి యొక్క కుటుంబాలు ఆర్థికంగా వారు ఎదగడానికి వారికి ఒక ఎఫ్పిఓ పెట్టడానికి, ఆ ఎఫ్పిఓని ఎట్లా ఫామ్ చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి కంప్లైంట్స్ ఏంటి, పేపర్ వర్క్ ఏంటి, సభ్యులుగా వీరి యొక్క బాధ్యతలు ఏంటి, వాటి గురించి వివరం చేయడం జరిగింది. ఒక మంచి ట్రైనింగ్, దాదాపు 200 మంది స్త్రీలు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. వారికి సర్టిఫికెట్స్ కూడా అందజేయడం జరుగుతుంది. వీరందరి పార్టిసిపేషన్ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. వారు పండిస్తున్నటువంటి ఇక్కడ అగ్రికల్చర్ కమోడిటీస్ వాటికి మెరుగైన ఆదాయం వచ్చేలాగున, అదేవిధంగా ఇన్పుట్స్ కొంచెం తక్కువ రేట్లో దొరికేలాగున, అదేవిధంగా ప్రైమరీ ప్రాసెసింగ్ కానీ సెకండరీ ప్రాసెసింగ్ కానీ ఏమైనా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చాలా ఆతృతతో ఉంటున్నారు. వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్స్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటగా ఈరోజు ఒక ఫార్మేషన్ మీటింగ్ మాత్రం జరిగింది. వాళ్ళకి బేసిక్స్ ఆఫ్ ఎఫ్పిఓ మేనేజ్మెంట్, కంప్లైన్సెస్, బిజినెస్ డెవలప్మెంట్, ఈ 3 టాపిక్స్ మీద వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అవగాహన క్రియేట్ జరిగింది. ఇటువంటి మీటింగ్స్ అనేక మేము ఇక్కడ ఇస్తూ ఉంటాము. దాంతోపాటు వారికి కావాల్సినటువంటి చేయూత
గవర్నమెంట్ తరపు నుంచి కావండి, స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కానివ్వండి, ఏమన్నా సిఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ కావండి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ని మేము ఎక్స్టెండ్ చేయడానికి, వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి ఒక మంచి ఎంటర్ప్రినర్స్గా వాళ్ళని తీర్చిదిద్దడానికి, అదేవిధంగా ఎఫ్పిఓని బలోపేతం చేసి ఎఫ్పిఓ ద్వారా రైతులు, సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు బాగుపడలాగున, వారికి ఇన్కమ్ జనరేట్ చేసేలాగున, వాళ్ళ ఇన్కమ్స్ని యాక్సిలరేట్ చేసే విధంగా మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తూ, హ్యాండ్ హోల్డింగ్ ఇస్తూ, ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ప్రమోట్ చేస్తున్నటువంటి హార్స్ ఆర్గనైజేషన్ కూడా మేము ఎంకరేజ్ చేస్తూ, వారు చేస్తున్న వర్క్ను కూడా మేము అభినందిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను.